క్రౌడ్ బాగుంది అప్పుడు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసము మరి నిమ్స్ వైద్యశాలలో వివిధ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి కోసము మెగా రక్తదాన శిబిరాన్ని మరి జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ గారి సహకారము మరి ఎస్ఐలు పోలీసు సిబ్బంది ఒక నెల రోజుల నుంచి కష్టపడి 300లకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. మరి తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాల కాల వ్యవధిలో 4,000 యూనిట్ల రక్తాన్ని ఇప్పటివరకు అందజేయడం అనేటువంటి జరిగింది. మరి పోలీసు శాఖ ఈరోజు ప్రజల రక్షణకు బాధ్యత వహించడమే కాదు, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా జీడిమెట్ల పోలీసుల యొక్క స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి రక్తదానం చేసినటువంటి వారికి మరి ప్రాణాలను కాపాడమే కాదు, ట్రాఫిక్ పైన అవగాహన కలిగించాలి, ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి దాతల సహకారంతో 300 మంది రక్తదాతలకు హెల్మెట్స్ కూడా అందజేసి ఈరోజు ఒక సామాజిక నిబద్ధతను ఈరోజు పోలీస్ శాఖ మరి చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటి వరకు 400 యూనిట్ల రక్తాన్ని సేకరించినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. ఆ చరిత్రను ఈరోజు జీడిమెట్ల పోలీసులు ఈరోజు తిరగరాసి మేము సేవలో ముందుంటాము, మరి రక్షణనే కాదు ప్రాణాలను కాపాడంలో కూడా ముందుంటామని చెప్పి ఈరోజు సమాజానికి ఆదర్శంగా నిలిచినటువంటి జీడిమెట్ల పోలీసు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలోనే తలసేమియా గ్రస్తుల విషయంలో కలవడం జరుగుతుంది. మరి పోలీస్ శాఖ జీడిమెట్ల వారు చూపినటువంటి చొరవ మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా అభినందన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ద్వారా వారికి తెలియజేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని తెలియజేస్తూ భవిష్యత్తులో తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలను మరి నిర్వహించి ప్రాణాలను కాపాడుతామని తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు 25,000 యూనిట్ల రక్తాన్ని 18 సంవత్సరాల కాలంలో మనం సేకరించడం అనేది జరిగింది. మరి ఎప్పుడు ఎక్కడ రక్తం అవసరం ఉన్నా మరి సంప్రదించినట్లయితే వారికి రక్తాన్ని ఇవ్వడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటూ సహకరించినటువంటి జీడిమెట్ల పోలీసు సిబ్బంది అందరికీ కూడా సిఐ గడ్డ మల్లేష్ గారికి, మిగిలినటువంటి ఎస్ఐలకు, కానిస్టేబుల్లకు, హెడ్ కానిస్టేబుల్లకు సహకరించినటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొన్న సొసైటీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం.